ఈ స్థూలకాయానికి రకరకాల చికిత్సలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ డైటింగ్. డైటింగ్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నా, లెప్టిన్ రెసిస్టెన్స్ ఉన్నా ఎవరు కూడా డైట్ ఎక్కువ కాలం చేయలేరు. అందుకే చాలామందిని మనం ఒక 5 కిలోలు తగ్గే వరకు వాళ్ళు డైట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ 5+1 లేదా 5+5 రావడం, వాళ్ళకి వెయిట్ రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని యోయో డైటింగ్ అని కూడా అంటాం. అంటే టైంకి ఎప్పుడైతే మనం శరీర వ్యాయామం కానీ, శరీరానికి కావాల్సినటువంటి ఆహారం కానీ అందించడం లేదో మన మెటబాలిజం కూడా ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఒకరోజు ఆకలేస్తుంది, ఒకరోజు అసలు ఆకలే ఉండదు. ఒకరోజు ఏదో తినాలనిపిస్తుంది, ఒకరోజు అసలు ఏమి తినాలనిపించదు. దీనికి తోడు డైటింగ్ అని చెప్పి వాళ్ళు ఏదో డైటింగ్ చెప్పారు, వీళ్ళు ఎవరో డైటింగ్ చెప్పారు అని మనం సోషల్ మీడియాలో చూసి కానీ లేదా జనంతో మాట్లాడి కానీ మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అవి మన డైటింగ్కి తోడ్పడతాయా లేదా అనేది తెలుసుకోకుండా అందరూ కూడా డైటింగ్ అని మొదలుపెట్టి అది చేయలేక డిప్రెషన్కి గురయ్యే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. నేను ఎంత డైట్ చేసినా కూడా నేను తగ్గడం లేదని చెప్పి మళ్ళీ డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వస్తే వాళ్ళ సోషల్ బిహేవియర్ మారుతుంది. ఇంట్లో పెద్దవాళ్లతో, చిన్నవాళ్లతో, అందరితో కూడా వాళ్ళ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. దానివల్ల ఆ డిప్రెషన్కి మళ్ళీ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవడం, వాటి వల్ల మళ్ళీ పెరగడం, ఇలా రకరకాలుగా ఈ స్థూలకాయం అనేది ఒక మనిషిని, అతని జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. ఎవరైతే వాళ్ళు ఉండవలసిన బరువు కంటే 25 లేదా 30 కిలోలు ఎక్కువ ఉంటే వాళ్ళందరికీ కూడా ఏ డైటింగ్ చేసినా, హార్మోన్లు చూడకుండా చేసిన డైటింగ్లు ఏవి కూడా వాళ్ళకి హెల్ప్ కావు. హార్మోన్స్ కనుక బాగా పెరిగిపోతే, అంటే గ్రెలిన్ పెరిగిపోయింది, విపరీతంగా ఉండవలసిన దానికంటే ఎక్కువ అయిపోయింది, మీరు ఏ డైటింగ్ చేయలేరు. ఎందుకు పెరిగింది గ్రెలిన్? బేసికల్గా మీకున్నటువంటి స్టమక్ సైజ్ పెరిగిపోయింది. సో అందువల్ల ఎక్కువ గ్రెలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆకలి హార్మోన్ ఇది. అందువల్ల బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం మళ్ళీ దాన్ని దారిలోకి తేవడానికి. సపోజ్ మీకు లెప్టిన్ రెసిస్టెన్స్ పెరిగింది. సో లెప్టిన్ రెసిస్టెన్స్ పెరిగింది అంటే లెప్టిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఎక్కువ ఫ్యాట్ బాడీలోకి వచ్చినప్పుడు ఫ్యాట్ ద్వారా ఎక్కువ లెప్టిన్ తయారవుతుంది. ఇదే లెప్టిన్ మనకి బ్రెయిన్లో ఉన్న హైపోథలామస్కి సిగ్నల్ ఇస్తుంది ఇంకా తినొద్దని. ఎప్పుడైతే లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చిందో బ్రెయిన్కి తెలియదు ఎక్కడ ఆపాలో, ఎప్పుడు ఆపమని చెప్పాలో. అందువల్ల అప్పుడే భోంచేస్తారు, అప్పుడే మళ్ళీ ఏదైనా ఉంటే కొంచెమే కదా క్వాంటిటీ అని చెప్పి మంచి చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒకటి నోట్లో నానుతూ ఉంటుంది. సో ఈ హ్యాబిట్స్ అన్నీ సలహా ఇవ్వడం ఈజీ, అవి మానేసి ఈ మానేసి అని. కానీ వాళ్ళ హార్మోన్స్ వాళ్ళ కంట్రోల్లో లేకపోవడం వల్ల వాళ్ళు ఇవన్నీ చేయలేకపోతారు. సైంటిఫిక్గా ఇది అర్థం చేసుకున్నప్పుడు దీనికి మార్గం కేవలం బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే. వేరే మీరు ఏం చేసినా టెంపరీగానే ఉంటాయి, కానీ ఏ విధంగానూ హెల్ప్ కాదు. స్థూలకాయంతో పాటు డయాబెటీస్ కూడా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ పెరుగుతుంది.